చనిపోయిన థామస్ గారు నాకు తండ్రి లాంటి వారు. మా నాన్న పేరు థామస్ కాదు, జోసెఫ్ అండి. తండ్రి లాంటి వారు కాబట్టి నేనెప్పుడు ఆయన పేరుతో పిలవలేదు. ఓకే. మా నాన్నతో మీకు ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయా? ఇలాంటి సమయాల్లో అలాంటి విషయాలు మాట్లాడకూడదు. మీ నాన్నగారు ఆ రేవు పక్కన ఉన్న స్థలాన్ని నాకు అమ్ముతానన్నారు. నేను అందుకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చారు అడ్వాన్స్? ఎంత టోకెన్ అడ్వాన్స్గా 1 లక్ష మాత్రమే ఇచ్చా. మిగతా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అనుకున్నాం. ఆ లోపే మీ నాన్న. ఒక్క నిమిషం, ఐల్ జస్ట్ కమ్. చెక్ ఎవరి పేరు మీద కావాలి? క్యాష్ చెక్ కావాలి? అయ్యో, నేను వచ్చేది అందుకు కాదు. మీరొక్కరే కదా ఆయనకి వారసులు. అలాంటప్పుడు మీరేగా అగ్రిమెంట్ చేయాలి. ఆ విషయం మాట్లాడదామనే వచ్చా. ఇదిగోండి, క్యాష్ చెక్ రాశాను. స్థలాన్ని అమ్మదలుచుకోలేదు. సంస్కారం ఉన్నవాళ్ళైతే నాన్న చనిపోయిన రోజే వచ్చుండేవారు కాదు. అయ్యో, మీరిక్కడ చాలా బిజీగా ఉంటారు. రేపు తిరిగి వెళ్ళిపోతున్నారని తెలిసింది. నేను నా సైడ్ క్లియర్ చేసుకుందామని వచ్చాను అంతే. సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. డేవిడ్, జస్ట్ ఎ మినిట్. సూరుగారిలో ఇప్పటికితే ఇట్టాగే ఉంటుంది. నేను అప్పుడే చెప్పాగా. ఇప్పుడు ఎందుకు ఇది? ముందు ఒక దమ్ము లాగనివరా. మనం వచ్చేప్పుడు జస్ట్ ఎ మినిట్ అని సౌండ్ వినిపించిందే. ఆ సౌండ్ వింటే డేవిడ్ తాలూకు అన్ని వ్యవహారాలు డిసైడ్ చేసేది ఆవిడే అనిపిస్తోంది. నువ్వు అలా ఏం అనుకోవద్దు. తన్నులు తినకుండా వచ్చిందే పెద్ద విషయం. అన్నీ అనుకున్నట్టే జరగవు. మనం వేరే చూసుకుందాం పద. సరే మిస్టర్ విన్సెంట్, జస్ట్ ఎ మినిట్. వినోగా, జస్ట్ ఎ మినిట్. యాక్చువల్లీ ఆ స్థలం 10 ఎకరాలు కాదు, 25 ఎకరాలు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఐఎమ్ రెడీ. మిస్టర్ డేవిడ్, నాన్నగారు చనిపోయిన రోజే మీతో బిజినెస్ మాట్లాడడం సంస్కారం కాదని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, బిజినెస్ ఒక యుద్ధం లాంటిది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అది చివరికి నష్టాన్నే మిగులుస్తుంది. రామయ్య, ఆ సంజయ్ ఇనికివ్వు. 25 ఎకరాలంటే మనం తట్టుకోగలమా? ఏదోలా మేనేజ్ చేద్దాంలే. ఇందులో 50 lakhs ఉన్నాయి. రేపు ఉదయం వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసేప్పుడు ఇంకొంచెం ఇస్తాను. 4 నెలల తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే, అగ్రీడ్. దీనికి రెసిట్ అయినా కావాలా? వద్దు, ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ. విన్సెంట్, గట్టడివురా నువ్వు. అమ్మా, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఉదయం బట్టల షాపులో, మధ్యాహ్నం తర్వాత బస్ సర్వీస్ ఆఫీసులో. ఇదే కదా మీ దినచర్య? అవునవును. విషయం ఏంటో చెప్పండి. ఈ ఏడాది మన గుడి ఉత్సవాలను ఎంతో బ్రహ్మాండంగా జరిపించండి. బ్రహ్మాండంగా జరిపించండి. దానికి అలాగే పాట కచేరీ, బ్యాండ్ మేళం అన్నిటికీ స్పాన్సర్స్ ఉన్నారు సార్. ఎడ్ల పందాలు కూడా ఇంకా ఎవరో దొరకలేదు సార్. టపాకాయలు కూడా లేరు సార్. మీకు ఏదైతే సౌకర్యమో అలా చేసేద్దాం సార్. కూర్చోండి. పర్లేదు సార్, కూర్చో. ఎడ్ల పందారు, టపాకాయలంటే చిన్నప్పటి నుంచి నాకు పడదు. పాపం మూగజీవుల్ని హింసించడం, టపాకాయలు పిలిచి వాటిని భయపెట్టడం ఏ దేవుడికి ఇష్టం ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. అలాగని అలవాటు మార్చంలేండి. ప్రతిసారి ఇచ్చే అమౌంట్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తాను. తప్పకుండా తీసుకెళ్ళండి. మరి ఉత్సవాల్లో షాపు ఫ్లెక్సీ అందరికీ కనబడేటట్టుగా పెట్టాలి. అది ఎప్పుడు పెట్టేదే కదా. ఈ సంవత్సరం మీరు మెయిన్ స్పాన్సర్ గా ఉంటే షాప్ బ్యానర్ మాత్రమే కాదు, మీ ఫోటో కూడా పెద్ద ఫ్లెక్సీగా పెట్టేద్దాం. అది కూడా మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టేద్దాం. మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. నేను ఇంత డబ్బు గలవాడిని కదా, అయినా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఎందుకు ఇవ్వట్లేదని తెగ ఈర్షపడి దానికోసం డబ్బు ఖర్చు పెట్టే కోటీశ్వర్లు ఎంతో మంది మన ఊళ్ళోనే ఉన్నారు. అందుకని నాకు అలాంటి గోలానంద లహరి లేదు. నన్ను ఆ లిస్ట్ లో చేర్చకండి. నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. ఇదిగో వీడి సంగతి చూడు. షాప్ ఫ్లెక్సీ మాత్రం పెద్దదే. తీసుకోండి. ఇలా అయిందేమిట్రా?